అమ్మా కదలట్లేదే, నేనే వెళ్ళి నెడతాను. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. జాగ్రత్త, గట్టిగా లాగు. అయ్యో నా కాలు. అయ్యో అమ్మో అమ్మో, ఎంత పని జరిగిపోయింది. నా కూతురు పడిపోయింది, నా కూతురు పడిపోయింది. బాబు, నా కూతురు పడిపోయింది, నా కూతురు పడిపోయింది. అయ్యో మీరు మా ఇంట్లోకి ఎప్పుడు వచ్చారు? మీ నీడ కూడా మా ఇంటి మీద పడకూడదని చెప్పాను కదా, ఎందుకు వచ్చారు? మేము మీకు చెప్పాం కదా బాబు, మా వస్తువులు ఇక్కడ ఉండిపోయాయని. మరి తీసుకుపోలేదా? ఇంకా కొన్ని నైట్ డ్రెస్సులు మర్చిపోయాం, ఎక్కడున్నాయో ఏమిటో. అవును నాన్న, అవి పట్టుకెళ్లాలనే వచ్చారు. ఓహో, అంటే వీళ్ళు మీ సపోర్ట్ తోనే లోపలికి వచ్చారనమాట. మా సపోర్ట్ ఏం లేదు నాన్న. అమ్మా, కాలు విరిగినట్టుంది. ఇప్పుడే కాదు బాబు గారు, వీళ్ళు నిన్న కూడా వచ్చారు. అది అది మళ్ళీ అంటే పేడ కోసం వచ్చాం బాబు గారు. దీనికోసమైనా మీరు ఎప్పుడు మా ఇంటికి రావద్దు. బాబు గారు చెప్తున్నారు కదా, కదలండి. నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా పులి? ఈవిడేంటి తేడాగా ఉంది? మీకే చెప్పేది, వెళ్ళండి. అమ్మా, నా కాలు నొప్పి. భవాని, ఏమిది భవాని? ఏంటక్క, గొయ్య తీసి పాతిపెట్టిన నిజం బయటపడ్డట్టు కలగన్నావా? సార్,
ఇక్కడ ఇదే ఉంది సార్. అంత పొడవాటి చేపను పాతితే ఇంత చిన్న మూట ఉందేంటి? చెప్పాను కదా, పిల్లకి దిష్టి తీసిన వస్తువులు పాతి పెట్టాము అని. ఇప్పుడైనా నమ్ముతావా? అంత చిన్న మూటని కప్పెట్టడానికి ఇంత పెద్ద గొయ్యి ఎందుకు తవ్వారు? పెద్ద గొయ్యి మీ వాళ్ళు తవ్వారు. అమ్మా, నాకు భయంగా ఉందమ్మా. ఆ బాబ్జీ ఈ శవాన్ని కనిపెడితే నిన్ను అరెస్ట్ చేస్తాడు. నువ్వు జైలుకి వెళ్ళిపోతే నాన్న లేడు, నువ్వు కూడా లేకపోతే నేను అనాథనైపోతానమ్మా. తేజ, అలా ఏం కాదమ్మా. నువ్వు భయపడకు, అంతా నేను చూసుకుంటాను కదా, సరేనా? చాలా తెలివిగా ఆలోచించారు మేడం. లేదంటే మా తమ్ముడికి శవం దొరకలేదు కాబట్టి వాడు దీని గురించి ఆలోచించకపోవచ్చు. లేదు భవాని, పోలీసు వాళ్ళకి ఒక్కసారి అనుమానం మొదలైంది అంటే పూర్తి క్లారిటీ వచ్చేంత వరకు అనుమానం మనసులోంచిపోదు. శవాన్ని ఉన్న చోటు నుంచి మార్చి బాబ్జీని ఏమార్చాను కానీ శవం ఇక్కడే ఉంటే మనం ఖచ్చితంగా దొరికిపోతాం భవాని. అంటే వాడు మళ్ళీ చెప్పలేం కదా, ఛాన్స్ తీసుకోలేం కదా. ఎట్టి పరిస్థితుల్లోనూ శవం ఇక్కడ ఉండటం మంచిది కాదు. బయటికి ఎక్కడికైనా తీసుకెళ్లి పూడ్చిపెట్టాలి. బయటికా? ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళడం అంటే కష్టం కదా మేడం. నువ్వు చెప్పింది కరెక్టే భవాని, బయటికి తీసుకువెళ్లడం కష్టమే. కానీ శవం ఇక్కడే ఉంటే ఇంకా పెద్ద కష్టంలో పడిపోతాం. కాబట్టి తప్పదు. రేపే శవాన్ని ఇక్కడి నుంచి బయటికి ఎక్కడికైనా తీసుకుపోవాలి. హలో, ఎవరు? హలో తేజ, నేను పూజని మాట్లాడుతున్నాను. ఈ దొంగ మొహంది ఎందుకు ఫోన్ చేసింది? నువ్వు కప్పు కోసమే కదా ఫోన్ చేసింది. నేను ఇవ్వనని చెప్పానుగా. కప్పు కోసం కాదు, నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి. మీ అమ్మ మా ఇంటికి రావాలి. మా అమ్మ చలికి రావద్దు. తన నీకు దగ్గర చేసుకోవడానికి ట్రై చేయొద్దని చెప్పా కదా. నాకున్నది అమ్మ ఒకటే. తనని కూడా లాగేసుకుందాం అనుకుంటున్నావా? అయ్యో, అందుకోసం కాదు. నేను చెప్పేది విను.
మీ అమ్మకి ఫోన్ ఇవ్వ తేజ, నీకు దండం పెడతాను. సరే లైన్ లో ఉండు. అమ్మా అమ్మా అమ్మా, పూజ నీతో మాట్లాడాలంట. పూజనా? పూజమ్మా? అమ్మా అమ్మా, ఏమైంది నాన్న? ఎందుకు ఏడుస్తున్నావు? ఇక్కడ మా నాన్నగారిని నాకు దూరం చేయాలని చూస్తున్నారమ్మా. ఎవరు? అది ఆ రంగునాయకి డాన్స్ టీచర్ ఉంది కదా, వాళ్ళు. కష్టాల్లో ఉన్న ఆడపిల్లని ముందుకు నడిపించే ఆపద్బాంధవుడు అనుకుని నా కూతురుతో 7 అడుగులు నడువు బాబు. పర్సనల్ గా సేవ చేశానా? మీ రుణం తీర్చుకుంటానండి, ప్లీజ్. సరే, నువ్వు వచ్చి వాళ్ళకి బుద్ధి చెప్తే గాని మా నాన్నగారు నాకు దక్కరు. ప్లీజ్ ఇంటికి రా అమ్మా. అమ్మా అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? ఇందాకటి కంటే కొంచెం బెటర్ గానే ఉందండి. అయ్యో అయ్యో, నీ చేతిలో మహత్యం ఉంది బాబు. అంటే నేను ఎంత నడిపిద్దామని ప్రయత్నం చేసినా అడుగు తీసి అడుగు వెయ్యలేకపోయిన నా కూతురు మీతో కలిసి ఎన్ని అడుగులో నడిచింది. అమ్మా! అమ్మో, ఏమైందమ్మా? కాలు బాగా నొప్పిగా ఉందమ్మా. అయ్యయ్యో, ఉండమ్మా, ఆయింట్మెంట్ తెస్తాను. అబ్బా, అబ్బా, కాలు కాలు నొప్పి. ఏవండి, నిజంగా మీది ఎంత మంచి మనసండి. ఏ సంబంధం లేని నాకు ఇంత చేస్తున్నారంటే నిజంగా మీరు చాలా గ్రేట్. భలేవారే, ఏదో చిన్న హెల్ప్ చేస్తే దానికే మీరు. చిన్న హెల్ప్ కాదండి, నడవలేకపోతున్నందుకు బాధగా ఉన్నా కాలు వెనికినందుకు ఆనందంగా ఉందండి. అదేంటి? నా కాలు వెనక పట్టే కదండి మీ చెయ్యి పట్టుకుని నడిచే అదృష్టం దక్కింది. మీ పాపకి డాన్స్ నేర్పించాలంటే వచ్చాను. ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత, మిమ్మల్ని మీ ఇంట్లో వాళ్ళని చూసిన తర్వాత ఏదో తెలియని ఫీలింగ్. అందరూ నా వాళ్ళన్నట్టు, ఎన్నో జన్మల నుంచి నేను మీతోనే కలుసున్నట్టు. కిందటి జన్మలో మీ ఇద్దరు భార్యాభర్తలేమో. ఏమండి? మాట వరుస కన్నాను బాబు, గత జన్మ వాసనలు కొంతమందికి ఉంటాయి.
అదే కాలు నయం చేయించేవారు అంటున్నా. ఏంటి ఇది సెట్ చేస్తాను అంటుంది? సెట్ చేస్తుందో కాలు నిజంగానే విరిచేసి చేతిలో పెడుతుందో? ప్రస్తుతానికి మనం సైలెంట్ అవటం బెటర్. మధ్యలో ఎంటర్ అయితే మన మీద పడినా పడుతుంది. అది మీరు సెట్ చేయడం ఎందుకు? అబ్బాయి 1-2 సార్లు ఇలా నడిపించినట్టు మళ్ళీ నడిపించేస్తే అదే సెట్ అయిపోతుంది. మీ మాటల్లో అర్థం చూస్తుంటే మీ కూతురికి కాలు నయం అవ్వకుండా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఉంది. అసలే పెళ్లి కావలసిన పిల్ల మరీ ఎక్కువ కాలం కుంటుతూ ఉంటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పండి? అది నువ్వు వైద్యం చేస్తానంటే మీరేం భయపడకండి. మా మేడం గారు ఇలాంటివి చాలా మందిని చూశారు. మీ అమ్మాయికి వచ్చిన భయమేం లేదు. మీరొక్క గంట కళ్ళు మూసుకుంటే చాలు మీ అమ్మాయి నడవడం ఏంటి, ఎగురుకుంటూ పరిగెడుతుంది కూడా. ఇదేదో చాలా కోపంగా ఉంది. పాపం ఇదేమో వద్దో ఏంటో. తేజ, పూజ, అక్కకి కాలు నయం చేయటానికి కొన్ని ఐటమ్స్ కావాలి. అవన్నీ తీసుకొస్తారా? ఓ రండి చెప్తాను. సరేనా? సరే సరే, ఖచ్చితంగా తీసుకొస్తాం. వినండి, నీకుందిలే రోజు. ఏంటి వీళ్ళు నన్ను చూసి నవ్వాపుకుంటూ వెళ్తున్నారు? ఏం చేస్తారు ఏమో. ఇప్పుడు మీకు అవకాశం లేదు. సూర్య ఎంతో కష్టపడి మీ అమ్మాయి ట్రీట్మెంట్ కోసం ప్రిపేర్ చేసింది కదా. సూర్య తనకి పాపం నిజంగానే కాలు బెనికింది. అవునా? ఇప్పుడు ఆ బెనుకు వదిలిపోతుంది. అమ్మాయి, బెత్తాలకి పసరు రాస్తున్నావు, ఏం చేద్దాం అనుకుంటున్నావు? కీలెరిగి వాత పెట్టమన్నారు కదా పెద్దలు, అందుకని. వాత పెడతారా? అయితే వేడివేడిగా పెట్టండి, చల్లారిపోతే నేను తినను. నీ అమ్మ కడుపు మాడ, వాత అంటే తినేది కాదే. మరి పులి మేడం, పాప కాలు కదల్చకుండా మన ట్రీట్మెంట్ కి కంఫర్ట్ గా పట్టుకో. అలాగే మేడం. అయ్యో అయ్యో, మీ 2 కాళ్ళు పైన పెట్టమ్మా, ఇలా పొజిషన్ లో పెట్టు. ఇది కూడా పెట్టు. అది మేడం, ఓకేనా మేడం? ఓకే. అమ్మా. తేజ, పూజ ఇట్రండి. తీసుకో. ఏంటమ్మా ఇది? అయ్యో, తీసుకో. శ్రీరమాన్ రమణ భద్ర గోవిందో హాయ్. పిల్లలు రెడీ? 1 2 3 గో. అయ్యో అయ్యో,
తేజ, ఏంటలా చూస్తున్నావు? నా పేరు నీకెలా తెలుసు? సర్వం జగన్నాథం, సకలం తెలిసిన జంగం దేవరనే కూనా. ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు లేరా? ఉన్నారు. పోయి పిలువు. అమ్మా అమ్మా. అంబ పలుకు, జగదాంబ పలుకు. అంబ పలుకు, జగదాంబ పలుకు. ఉండండి స్వామి, బియ్యం తెస్తాను. బియ్యం పుచ్చుకోవడానికి రాలేదు, కానుక పుచ్చుకోవడానికి రాలేదే తల్లి. నీ మీద పరమేశ్వరుడికి కోపం వచ్చింది. ప్రమద గణాలు నీపై విరుచుకుపడ్డానికి సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించడానికి వచ్చాను. చిన్న వయసులో నీకు వైధవ్యం సంభవించింది. అయినా నుదుటిన బొట్టు పెట్టి కాళ్ళకి మెట్టెలు పెట్టి ఎవరిని నమ్మించడానికి ఈ వేషం? మాట్లాడవేంటి? మీ ఆయన లేడు కదా? జనాల్ని మోసం చేయగలవు గాని ఈ జంగమ దేవరిని మోసం చేయలేవు. నిజం చెప్పు. మీ ఆయన లేడు, అవునా కాదా? అంటే స్వామి, అది వాళ్ళ ఆయన బతికే ఉన్నాడు. అబద్ధం. శివుని డమరుక శబ్దం ముందు నీ హుంకరింపులు పనికిరావు. అమ్మా, నీ మంచికే చెప్తున్నా. నీ భర్త ఆత్మ ప్రేతాత్మగా మారకముందే కర్మకాండ జరిపించు, లేదా నీ భర్త ఆత్మ ప్రేతాత్మగా మారి ఈ ఇంటిని పట్టి పీడిస్తుంది. తల్లికి బిడ్డ, బిడ్డకు తల్లి ఎవ్వరూ మిగలరు. లేదు స్వామి, మీరు చెప్పినట్టు. నువ్వెందుకు భయపడుతున్నావు? మీ ఆయన చనిపోలేదు కదా. ఇలాంటి వాళ్ళు ఇలాగే లేని పనివి చెప్పి భయపెడుతుంటారు. ఓహో, అంటే మా బావని వీళ్లే లేపేశారన్నమాట. మా అక్క ఓపెన్ అవబోతుంటే సూర్యకాంతం కవర్ చేస్తుంది. దాని సెంటిమెంట్ ముందు నీ కవరింగులు పనికిరావే సూర్యకాంతం. తల్లి, పరమేశ్వరుడు ఆజ్ఞ ఇచ్చాడు, వచ్చి చెప్పాను. బంబం బసవేశ్వర. ఇదిగో పరమేశ్వరుడి పాదాల దగ్గర నుంచి తెచ్చిన విభూది. ఇది నీ భర్త ఫోటో ముందు పెట్టు. కర్మకాండలు జరిపించేంత వరకు నీ భర్త ఆత్మను పిశాచాలు ఆశించకుండా కాపాడుతుంది. అంబ పలుకు, జగదాంబ పలుకు.
భవాని, విభూతి ఎందుకు తీసుకున్నావు? అతను ఎప్పుడు రాని జంగమదేవరా ఇప్పుడు సడన్ గా రావడం ఏంటి? మీ ఆయన గురించి మాట్లాడటం ఏంటి? నాకేదో అనుమానంగా ఉంది భవాని. అనుమానాలు ఏవైనా ఉండొచ్చు కానీ మా ఆయన చనిపోయింది మాత్రం నిజమే కదా మేడం. చనిపోయిన వ్యక్తికి పిండం కూడా పెట్టకపోతే అతని ఆత్మ ఎక్కడికి చేరకుండా పిశాచిలాగా తిరుగుతూ ఉంటుంది. అది కూడా నిజమే కదా. వాడెలాంటి వాడైనా నా మొగుడికి కర్మకాండైనా చెయ్యాలి కదా మేడం. ఏంటి అస్తమానం మీరు మా ఇంటికి వస్తున్నారు? రోజు మీరు ఇలా వచ్చి వెళ్తుంటే చూసి వాళ్ళు ఏమనుకుంటారు? నీకు నాకు ఏమన్నా సంబంధం ఉందనుకుంటారా? బాబ్జీ, అబ్బా, అయినా నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తున్నావేంటి? ఇది మా అక్కిళ్ళు, నేనెప్పుడైనా వస్తాను. పైగా మిస్సింగ్ కేసు అని ఎంక్వైరీ జరుగుతుంటే మీరు కొంచెం తగ్గితే బెటర్. అంకుల్ ఎంక్వైరీకి వచ్చారు. ఇల్లంతా చూపించా. రండి అంకుల్, చూపిస్తాను. నేను ఇల్లు చూడడానికి రాలేదు కదా. అయినా సరే మీరు పోలీస్ కాబట్టి ఇల్లంతా చూపించాల్సిన బాధ్యత మాకుంటుంది. చట్టాన్ని వ్యతిరేకిస్తే ఇంకేమైనా ఉందా? రండి అంకుల్. ఎవరో నీళ్లు పోసింది? పైనుంచి పడ్డట్టున్నాయి నాన్న. ఇందాక మొక్కలకి నీళ్లు పోసి బకెట్ గోడ మీదే పెట్టి మర్చిపోయాను నాన్న. బహుశా దొలుకుంటుంది. అంత మతిమరపోతే ఎలాగా? కాస్తన్న బుద్ధుండక్కర్లేదా నీకు? చిచి, బట్టలన్నీ పాడైపోయాయి. గణపతి, ఇప్పుడు నేనే ఊగుతా, నువ్వు ఊపు. సరే. పూజ, పూజ, పూజమ్మా, అమ్మ పూజ, 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 పూజమ్మా, పూజ, పూజ, పూజమ్మా. రక్తం వస్తుందిరా చేతు. పూజ, పూజ, పూజమ్మా, పూజమ్మా, పూజ. అయ్యో రక్తం. పూజ, పూజ, పూజ లేమ్మా. ఇంట్లో ఇంతమంది ఉన్నారు, పిల్లని చూసుకోలేరా? నాన్నకి కాఫీ పెడుతున్నాంరా. పూజమ్మా, నేను గణపతికి మిల్క్ షేక్ ఇద్దామని లోపలికి వెళ్ళాను రా. పూజ, కళితరు అమ్మా. పూజ లే అమ్మా. పూజ, నాన్న. అమ్మో అమ్మో అమ్మో, ఏమైంది? మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అంటే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోలేదా? వీళ్ళు అప్పుడే వెళ్ళిపోయారు కదా నాన్న. మళ్ళీ ఎందుకు వచ్చారండి? అంటే రాత్రి పూజమ్మకి ఏదో ప్రమాదం జరిగినట్టుగా మా అమ్మకి కలొచ్చిందంటండి. జాగ్రత్తగా ఉండమని చెప్దామని వచ్చాం. ఈలోపు ఇలా జరిగిపోయింది. పూజ, కళితరు అమ్మా. అరే చేతు, రక్తం కారిపోతుందిరా. ఒరే పులి, అర్జెంట్గా కారు తీరా, హాస్పిటల్కి వెళ్దాం.
అమ్మా త్వరగా పద చేతు. సరే పదండి. జాగ్రత్త. పద త్వరగా పద. బుద్ధుందా నీకు? నేనేం చెప్పాను, మీరేం చేశారు? ఏదో చిన్న దెబ్బ తగిలేలా చెయ్యమంటే ఏకంగా తల పగలు కొడతారా? కింద పడితే చెయ్యో కాలో విరుగుతుందనుకున్నాను. ఇలా తల పగులుతుందని నేనేమన్నా కలగన్నానా? అయినా మనకిది అడ్వాంటేజేలే. ఇప్పుడు నేను నడిపిస్తాను కదా నాటకం. ఎలా ఏడుస్తారో హాస్పిటల్కి వచ్చి అడవండి. పదండక్క, రారా. పూజ తల పగిలితే మనకు అడ్వాంటేజ్ ఎలా అవుతుంది? మనం ఇంట్లోకి ఎలా ఎంటర్ అవుతాం? బేసిక్ గా రంగులు మార్చేదాన్ని ఊసరవెల్లి అంటాం. కాని మీ అమ్మ మార్చే రంగుల ముందు ఆ ఊసరవెల్లి కూడా ముక్కు మీద వేలు వేసుకోవాల్సిందే. మీ అమ్మ విశ్వరూపం హాస్పిటల్లో చూద్దు గాని పోదా. పూజ నాతో ఎప్పుడూ గొడవపడుతుంది. అయినా తనంటే ఎందుకో నాకు ఇష్టమమ్మా. తను మంచిదే, కాకపోతే కోపం. తనకేం కాకూడదమ్మా. ఎదుటి వాళ్ళు ఆపదలో ఉన్నారని తెలిస్తే చాలు వెళ్లి సహాయపడాలనే తత్వం నీ రక్తంలోనే ఉంది మేడం. అందుకే తను కూడా రక్తం ఇవ్వడానికి సిద్ధపడుతుంది. పదండి మేడం. గణపతి మెల్లగా ఊపు, నాకు భయం వేస్తుంది. నాకు కళ్ళు తిరుగుతున్నాయి గణపతి. గణపతి ఆపు. డాక్టర్, సిస్టర్ అర్జెంటుగా ఆక్సిజన్ రెడీ చేయండి. లేదక్క. సూర్య, పాపకి నేను బ్లడ్ ఇస్తాను, మీరేం భయపడకండి. సూర్య, నా పాప ప్రాణాలను కాపాడడానికి వచ్చావా?
నువ్వు దేవతవు సూర్య. డాక్టర్ ఆగరా. కావాలి అని నీకెవరు చెప్పారు? మన ఎంట్రీకి టైం అయింది, పద. మాట్లాడు. పూజకి బ్లడ్ అవసరమని నీకెవరు చెప్పారు? ఒకరు చెప్పేదేంటమ్మా, ఉయ్యాల్లో నుంచి పడేసి తల పగలగొట్టిన దానికి రక్తం అవసరమని తెలీదు. రంగనాయక్ గారు, నా మీద అరవడం కాదు బాబు, నేనేం కల్పించి చెప్పటం లేదు, చూసిందే చెప్తున్నాను. అవును, పూజ అరుపు వినబడగానే ఏమైందోనని బయట నుంచి చూసాం. ఈమె అక్కడి నుంచి పారిపోతూ ఉంది. లేనిపోని అబద్ధాలు చెప్పారంటే పళ్ళు రాలు కొడతాను. చావండి, చచ్చిపోండి. మీరు చచ్చినా పర్వాలేదు, నాకు నా మనవరాలు ముఖ్యం. అర్థమైందా? అయ్యో అయ్యో అక్క, అక్క, మేడం, ఇప్పుడు దాన్ని లోపలికి తీసుకెళ్తే నిజంగానే చేస్తాం. అక్క, ఏం చేస్తున్నారు మీరు? మిమ్మల్ని బెదిరించడానికి చెప్పడం లేదురా, నిజంగానే చస్తాం. అవును, నమస్తే. మీరు వరుసకి అమ్మ కూతుళ్ళం. మా గురించి మీకు పూర్తిగా తెలియాలంటే కోస్తా జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలలో ఆపవేని ఫ్లాష్ బ్యాక్ లో నువ్వును. చూడండి డాక్టర్ గారు, పూజ పాపకి రక్తం ఇచ్చింది ఎవరు? సూర్యకాంతం అని. ఆ విషయం తెలుసు, కాకపోతే పూజకి బ్లడ్ ఇచ్చింది సూర్యకాంతం అన్న విషయం పాప ఫ్యామిలీకి తెలియకూడదు. సూర్యకాంతం గారు ఈ విషయమే చెప్పారు, మీరు అదే చెప్తున్నారేంటి? అదే చిదంబర రహస్యం. కాకపోతే పూజకి బ్లడ్ ఇచ్చింది ఎవరని చైతు గారు వాళ్ళు అడిగితే ఎవరి పేరు చెప్తారు? ఎవరో దారిన పోయే దానం ఇచ్చిందని చెప్తాను. అలా చెప్తే మీకేమైనా గిట్టుబాటు ఉంటుందా? ఏముంటుంది? అదే, ఆ దారిన పోయేది నటకుమారి అని చెప్పావనుకో. నటకుమారియా? ఆవిడెవరు? ఇదే నా కూతురు. పూజకు బ్లడ్ ఇచ్చింది నా కూతురేనని వాళ్లకు చెప్తే మీకు అక్షరాల 1,00,000 రూపాయలు ఇస్తాను. 1,00,000?
పర్పస్? కారణం కావాలా, క్యాష్ కావాలా? క్యాషే కావాలి. ఎటూ బ్లడ్ ఇచ్చిన సూర్యకాంతం గారు తన పేరు చెప్పొద్దు అంది. ఎవరో ఒకరి పేరు చెప్పే బదులు మీ అమ్మాయి పేరే చెప్తాను. నమ్మొచ్చా? డాక్టర్ని నమ్మిన వాళ్ళు ఎవరూ చెడిపోలేరు. అయితే ఇదిగో ఈ గాజులు తీసుకో. సమయానికి ఒక ఆవిడ దేవతలాగా వచ్చి రక్తమిచ్చింది. పాప ప్రాణాలు కాపాడింది. ఎవరు డాక్టర్ ఆ దేవత? నటకుమారి. నటకుమారా? ఇదిగో ఈవిడేనండి. ఇంకా మీ పాప ప్రాణాలతో ఉందంటే దానికి కారణం ఈ అమ్మాయే. పర్వాలేదు, ఇచ్చిన గాజులకి బాగానే న్యాయం చేస్తుంది డాక్టరు. మమ్మల్ని క్షమించండి బాబుగారు. అమ్మా, నా మనవరాల ప్రాణాలు కాపాడినందుకు మేమే నీకు కృతజ్ఞతలు చెప్పాలి. అలాంటిది మీరు నన్ను క్షమాపణలు అడగడమేంటి? ఆ రోజేదో పాడుబుద్ధి పుట్టి మీ ఇంట్లో నగలు కొట్టేయాలని చూసాం. దాంతో దేవాలయం లాంటి మీ ఇంటికి దేవుడు లాంటి మీకు దూరం అయ్యి మీ దృష్టిలో దొంగవాళ్ళం అయ్యాం, కానివాళ్ళం అయిపోయాం. మనసు మార్చుకుని చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఆ దేవుడు మాకిప్పుడిచ్చాడు. చేతు, అంటే వీళ్ళిందాక నేను పక్కకు తీసుకెళ్లి మాట్లాడింది దీని గురించేనా? అంటే పూజ ప్రాణాలకి ఏ ప్రమాదం లేదని చెప్పారు, కానీ నటకుమారే రక్తం ఇస్తుందని నాకు తెలీదక్క. ఏంటి మేడం ఇది? పూజకి రక్తం ఇచ్చింది నువ్వైతే డాక్టర్ గారు వాళ్ళ పేరు చెప్తున్నారేంటి? పూజకి రక్తం ఇచ్చింది నేనే అని వాళ్లతో చెప్పొద్దని నేనే డాక్టర్ గారితో చెప్పాను కదా. ఎవరో ఒకరి పేరు చెప్పాలి కాబట్టి ఆవిడ ఆ పేరు చెప్పుంటారు. నటకుమారి, నా పాప ప్రాణాలు కాపాడు. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోగలను. థ్యాంక్ యూ సో మచ్. అలా అని మీ జీవితంలో నా కూతురికి సగం వాటా ఇవ్వండి అని కూడా అడగను. మరింకేంటి? మావి చాలా చిన్న కోరికలండి. ఇక నుండి మేము మీ ఇంట్లోనే ఉంటాం, మీరు కాదనకూడదు. దాందే ఉందండి, మీకు నచ్చిన నాళ్ళు హ్యాపీగా ఇక్కడ ఉండండి. మీరు అలానే అంటారు, కానీ మీ నాన్నగారు మీ అక్కలు మమ్మల్ని ఇంట్లోంచి పొమ్మంటే మీరే బలంగా బల్లగుద్ది వాళ్ళు ఇక్కడే ఉంటారు అని చెప్పాలి. సరే, ఈ ఇంట్లో మాకు నచ్చినట్టు మేము ఉంటాం. మాకు నచ్చిన ఐటమ్స్ అన్ని తెచ్చుకొని తింటాం. చేపల పులుసు, మేక మాంసం, కోడి పులుసు, బోటి కూర, తలకాయ కూర. ఆపవే నీ హోటల్ లిస్టు. చూడు బాబు, నువ్వు నీ బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పావు కాబట్టి ఒక్క ముక్కలో తేల్చేస్తున్నాను. ఇక నుంచి ఈ ఇంట్లో మేమేం చెప్తే అదే జరగాలి. మేము చెప్పినట్టు నువ్వు వినాలి. అవసరమైతే మా కోసం మీ ఇంట్లో వాళ్ళందరినీ ఎదిరించి మాకు అండగా నిలబడాలి. ఏంటి ఆలోచిస్తున్నారు? ఏంటే నువ్వు నీ వెధవనుమానాలు. కన్న బిడ్డ మీద ఒట్టేసిన తర్వాత మాట తప్పుతాడా?
మనం ఏం చెప్తే అదే చేస్తాడు కదా బాబూ? అవును, ఆ మీ మాటకి నేను ఎప్పుడు ఎదురు చెప్పను. ఓ ఇక మీదట మిమ్మల్ని ఎవరు ఇంట్లో నుంచి పంపించరు. థ్యాంక్ యూ అల్లుడు గారు. అల్లుడు గారేంటి? అదిగదిగదిగో ఇప్పుడే కదా మేమేం చెప్తే అది వింటాం, మీరు చెప్పినట్టే చేస్తామన్నారు. ముద్దుగా అల్లుడు గారు అని పిలిస్తే క్వశ్చన్ చేస్తున్నారు. అంటే ఇంట్లో వాళ్ళు తప్పుగా అనుకుంటారు, అందుకని ఇంత చిన్న విషయానికే ఇంట్లో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని భయపడుతున్నారంటే ఇక మేము చెప్పినట్టు మీరేం వింటారు? అమ్మా నాకు డౌటే. అంతేనా అల్లుడు గారు? లేదు, నా బిడ్డ మీద ఒట్టేసి మాట ఇచ్చిన తర్వాత ఎలా తప్పుతాను? మీకు ఎలా పిలవాలనిపిస్తే అలా పిలవండి. ఇక మీదట నేను మిమ్మల్ని అల్లుడు గారు అంటాను, మీరు పలకాలి. సాంబయ్య. ఇంట్లో దొంగతనం చేసింది మీ ఆయన, మా బావ శ్రీ 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 సాంబయ్య మహానుభావుడు. సాంబయ్య దొంగతనం చేయడం ఏంటి? నిజం మేడం. సాంబయ్య ఇంట్లోకి వెళ్తుండగా మా కానిస్టేబుల్స్ చూశారంట, వచ్చి నాతో చెప్పారు, అందుకే వచ్చా. అనవసరంగా ఈ దొంగతనాన్ని సాంబయ్య మీదకి పెట్టద్దు బాబ్జీ. ఇది సాంబయ్య కాదు, వేరే ఎవరు చేసిన పని. సాంబయ్య మీరు లేనప్పుడు ఇంట్లోకి రావటం కానిస్టేబుల్స్ చూసామని చెప్తుంటే దొంగతనం వేరే వాళ్ళు చేశారంటారండి మేడం. మేడం చెప్తుంది కరెక్ట్. మా ఆయన దొంగతనం చేయడు. వాడేమైనా పుణ్యాత్ముడా లేక పరమాత్ముడా? తాగుబోతు వెదవా, బేవర్స్ నా కొడుకు. క్వార్టర్ మందు కోసం పెళ్ళాం మెడలో తాలిబొట్టేంటి? అవసరమైతే పెళ్ళాన్ని అమ్మేసే రకం. ఇంకొక మాట ఆయన గురించి తప్పుగా మాట్లాడావంటే చంపేస్తాను. ఏమనుకున్నావో? ఏ ఎందుకు అంత కోపం? ఏ నీ మొగుడేమన్నా పత్తి ఇత్తా? పచ్చి తాగుబోతున్నా కొడుకే కదా. డబ్బు కోసం నిన్ను హింసించేవాడే కదా. అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు. అదేంటి సార్, నగలు డబ్బులు తీసుకుంటున్నారు? దొంగలు నగలు డబ్బు పట్టుకెళ్లకుండా ఉంటారా? దొంగతనం చేసేదే దానికోసం కదా. కాకపోతే దొంగతనం చేసింది నేను కాదు, మా బావ సాంబయ్య. సాంబయ్య అతను మిస్ అయ్యాడు కదా సార్. మిస్ అయ్యాడని నువ్వు అంటున్నావు. చంపేసి ఆధారాలు దొరకకుండా చేసి ఆ సూర్యకాంతం వాళ్ళు తెలివిగా నాటకం ఆడుతున్నారని నేనంటున్నా.
రేపటి నుంచి ఇంట్లో రోజుకొక ఇన్సిడెంట్ జరుగుతూనే ఉంటుంది. ప్రతిదీ మా బావ మీదే వేసేస్తాం. దాంతో మా అక్క ఎమోషన్లో స్లిప్ అయ్యి నిజం బయట పెట్టే అవకాశమూ ఉంది. మా అక్క స్లిప్ అయిందో ఆ సూర్యకాంతం నా చేతికి చిక్కిందే. త్వరగా కానీరా, ఎంతసేపు? నిలబడి ఆర్డర్లు వేయడం తేలికేనండి, పనులు చేయడమే చాలా కష్టం. అప్పుడే భోగిమంట ఏర్పాటు చేశారా? మరి నువ్వు చెప్తే చేయకుండా ఎలా ఉంటాం తల్లి. తెల్లారుజామున లేచి అన్ని ఏర్పాట్లు చేసేసాం. ఈ వయసులో అంత ఉదయాన్నే లేచి పనులన్నీ చేయడం అవసరమా నాన్న? పులికి చెప్పొచ్చు కదా. మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉందిరా. ఆపుతారా మీ బిల్డప్లు? తెల్లవారుజామునే లేచి నన్ను లేపడం ఒక్కటే ఆయన చేశారండి. గుమ్మానికి తోరణాలు కట్టింది నేను, పూలదండలు కట్టింది నేను, చెట్లకు నీళ్లు పోసింది నేను, ఇక్కడ భోగి మంటలు వేయడానికి కట్టెలు తెచ్చింది నేను. ఏంటి నాన్నా మాతో ఒక్క మాట కూడా చెప్పకుండా పనులన్నీ మీరే ముగించేసినట్టున్నారు? అవునమ్మా, పూజమ్మ లేచేసరికి ఇంటి ముందు భోగిమంట సిద్ధంగా ఉండాలని ఆర్డర్ వేసింది. పూజమ్మ చెప్పిందంటే జరిగి తీరాల్సిందే కదా మేడం. మరి వెలిగించండి. మా ఫ్రెండ్ని కూడా పిలిచిన తర్వాత వెలిగిద్దాం అత్తయ్య. ఫ్రెండా? ఫ్రెండ్ ఎవరు? తేజ అని పిలుస్తాను నాన్నగారు. తేజానా? తేజ అని పిలవటం ఏంటి? దాన్ని పిలవడం ఏంటి? అయినా అది నీకు ఫ్రెండ్ ఎప్పుడైంది? ఎప్పుడైతే ఏంటమ్మా, ఫ్రెండ్ ఉంటుంది కదా, పిలవని. తేజ ఎందుకు పిలవకూడదు నాన్నగారు? వాళ్ళకి ఇష్టం లేదంటున్నారు కదా. ఇష్టం లేదని చెప్పడానికి ఆర్డర్లు వేయడానికి వాళ్ళెవర్రా? అబ్బా నాన్న, వాడేం మాట్లాడాడు? వాడేం చేసినా పూజ కోసమే కదా. వద్దన్నప్పుడు వదిలేయచ్చు కదా. ఏంటమ్మా మీరనేది? ఎలా జరగాలన్నది నా మనవరాలు ఇష్టమా లేకపోతే వాళ్ళ ఇష్టమా? మా ఇష్టమే. కాదని చెప్పమ్మనండి మీ అబ్బాయిని. ఏంట్రా ఇది? నాన్న, మీ అందరికీ పదే పదే చెప్పలేను కాబట్టి ఒక్కసారి చెప్తున్నాను. నాన్న, ఇక నుంచి ఈ ఇంట్లో వాళ్లకు నచ్చిన నాళ్లుంటారు, నచ్చినట్టు ఉంటారు. వాళ్ళనేమైనా అనే హక్కు గాని, బయటకు వెళ్లమనే హక్కు గాని ఎవ్వరికీ లేదు. ఏంట్రా, ఇంటి పెద్దగా నాకు కూడా లేదా? అదేగా నేను చెప్తున్నాను. కాదు కూడదు, నేను ఈ ఇంటి పెద్దని, నా నిర్ణయమే చెల్లాలి అని, నేను చెప్పినట్టే జరగాలని పట్టుబట్టినా, వాళ్లను బయటకు పంపించాలని చూసిన వాళ్లకంటే ముందు నేనే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను. నాన్నగారు, చైతు. అవునక్క. ఓహో, నీ కూతుర్ని కాపాడేసరికి మా అందరికంటే వాళ్ళే ఎక్కువైపోయారా నీకు? వాళ్ళు చెప్పింది వినాలా? వాళ్ళు చెప్పిందే జరగాల? సరే సరే సరే, మీకు నచ్చినప్పుడు మధ్యలో నేనెందుకు?
మీకు నచ్చినట్టే చావండి. బాబు గారు, బాబు గారు. నాన్నగారు, అయితే తేజను పిలవద్దా? చెప్పా కదా, తేజ రావడం వాళ్ళకి ఇష్టం లేదని. వాళ్ళు ఏం చెప్తే అది చెయ్యి. అత్తయ్య, నాన్నేంటి ఇలా మారిపోయారు? మారిపోవడం ఏంటి? ఆ తేజ లేకపోతే పండగ జరగదా? భోగిమంట వెలగదా? మన అందరం కలిసి సంతోషంగా పండగ చేసుకుందాం. ఏం అవసరం లేదు. పూజ, రంగనాయకి, ఏంటి? మా తమ్ముడికి ఏం మంత్రం వేశారు అలా మారిపోయాడు? మీకోసం మాకు నచ్చినట్టు ఉండమా లేక వెళ్ళిపోమా? ఎవ్వరూ ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అంటే ఏంట్రా, అవన్నీ ఇక్కడే వండుకుని తినమంటావా? నాన్న, మనం తినమని చెప్పి ఇంకెవరూ తినకూడదు అనడం ఎంతవరకు కరెక్ట్? నాన్నగారు, బాబు, మీరేనా ఇలా మాట్లాడుతుంది? మీ అక్కలు బావలు నాన్ వెజ్ తెచ్చుకుంటారంటే వద్దన్న మీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారా? వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. అంటే మాకంటే వీళ్ళే ఎక్కువరా? ఎక్కువ తక్కువ అన్నది సమస్య కాదు. మీ అందరికీ ముందే చెప్పాను, వాళ్ళిక్కడ ఉన్నంత కాలం వాళ్లకు నచ్చినట్టే ఉంటారు, వాళ్లకు నచ్చింది తింటారు. ప్రతిసారి ఇలాంటి ఆర్గ్యుమెంట్లు పెట్టకండి. అల్లుడు గారు చెప్పింది విన్నారుగా? నువ్వు పదవే. చేపలు వేయించి కోడి పలవ చేసుకుని తిందాం దా. ఏం మాట్లాడుతున్నావు? వాడి మీద అరుస్తావేంట్రా? అంటే మీరు కూడా నన్ను అనుమానిస్తున్నారా? నేను అనుమానించడం కాదురా, నువ్వు నీ ప్రవర్తనతో అందరూ అనుమానించేలా చేస్తున్నావు. అసలు మీరు ఎందుకు వాళ్ళు చెప్పినట్టు వింటున్నారు? ఈ ఇంట్లో ఎవరికి ఇవ్వనంత ఫ్రీడమ్ వాళ్ళకి మాత్రమే ఎందుకు ఇస్తున్నారు చెప్పండి నాన్నగారు. అడుగుతుంది కదరా, సమాధానం చెప్పవేంటి? అన్నిటికీ సమాధానం సమయం వచ్చినప్పుడు చెప్తాను. అంతవరకు నన్నేం అడక్కండి. తాతగారు, నాన్నగారు ఎందుకు ఇలా మారిపోయారు తాతగారు? వీడి బయటికి చెప్పడం లేదు గాని వాళ్ళకి వీడికి మధ్య ఏదో జరిగింది. వాళ్ళేదో బ్లాక్మెయిల్ చేసి క్లిప్లో పెట్టుకున్నారనిపిస్తుంది. బ్లాక్మెయిలా? బ్లాక్మెయిల్ చేయడానికి చేతు ఏం తప్పు చేశాడు నాన్నా? అదే తెలుసుకోవాలంటుంది. ఇవాళ వాడిని గ్రిప్లో పెట్టుకున్నారు, రేపు మన ఆస్తిని రాయించుకుంటారు. వాళ్ళు రాయించేసుకుంటే మనం చూస్తూ ఊరుకుంటామండి? జీవితంలో కొన్ని పరిస్థితులు ఎలా వస్తాయో నీకు తెలియదురా. అంతవరకు వస్తే చూసుకోవడానికి మేమున్నాం కదా నాన్న. ఏం చేస్తారంటున్నాను. పూజమ్మ నెపంతో ఆ రంగనాయకి రత్నకుమారి ఆడింది ఆట పాడింది పాటగా సాగిపోతూ ఉంటే చూస్తూ టప్పట్లు కొట్టడానికా, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికా?
వాళ్ళు ఎందుకు అలా రెచ్చిపోతున్నారో, వాళ్ళు చెప్పిన దానికల్లా చైతుగాడు ఎందుకు తలాడిస్తున్నాడో మనం తెలుసుకోవాలి. ఆ అమ్మ కూతుర్ని వీలైనంత త్వరగా ఇంట్లోంచి గెంటేయాలి. రామా. ఏంటి వీళ్ళు? నాన్న చెప్తుంటే నాకు డౌట్ వస్తుంది. వాళ్ళిద్దరూ ఏకుల్లా వచ్చి మేకై కూర్చున్నారు కదే. మనం ఉండగా వాళ్ళకి అంత సీన్ ఎందుకు ఇస్తామక్క? ఇంట్లో నాన్ వెజ్ తిందామంటే ఇదివరకు కుదిరేదే కాదు. ఇక వీళ్ళ వల్ల హ్యాపీగా ఇంట్లోనే నాన్ వెజ్ తినొచ్చు. అవునక్క, ఇదివరకు పూజమ్మకి ఇష్టం లేదు కాబట్టి ఇంట్లో వండడానికి వీల్లేదు అనేవాడు తమ్ముడు. ఇప్పుడు ముక్క లేకుండా ఆ తల్లి కూతుళ్ళకి ముద్ద దిగదు కాబట్టి ఇక మనం ఎప్పుడైనా ఏదైనా తినొచ్చు. డాక్టర్ నాతో ఏదో చెప్పాలనుకుంది. దేని గురించి ఉంటుంది? అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చేప మాత్రం భలే ముదురు చేప దొరికింది. నీలాగే. కోడి మాత్రం లేత బిడ్డ నాలాగే. వీటికి మసాలాలు పట్టించి పెనం మీద వేస్తే అబ్బా బ్రహ్మాండం. ఏవండి, ఇవన్నీ కంపు కొడుతున్నాయండి. చచ్చిన తర్వాత ఇవేంటి? మనమైనా కంపే కొడతాం. దయచేసి ఇక్కడ వీటిని వండకండి. వాసన నేను భరించలేకపోతున్నాను. వెళ్ళ ఇక్కడ నుంచి. అరే ఏంటే పిల్లనలా కసురుకుంటున్నావు? చూడు పాప, భోగి రోజు చేస్తున్న వీటికే నువ్విలా ఇదైపోతే ముందు రోజు కనుమ పండగుంది. కనుమ అంటేనే కక్క ముక్క. ఆ రోజు మేం చేసే నాన్ వెజ్ వంటలకి నువ్వేమైపోతావు? మమ్మల్ని క్వశ్చన్ చేసే రైట్ నీకు లేదు, కానీ నీకు వాసన పడకపోతే బయటకు వెళ్ళి కూర్చో. వెళ్ళమ్మాయి వెళ్ళు. అరే చెప్తుంది నీకు కాదు, వెళ్ళు. నన్నింత బాధపడుతున్న మీకు బుద్ధి చెప్పడానికి ఏ దేవత కదిలొస్తుంది? మీ పాలిట కాళిక దేవుల కదిలొస్తుంది. ఆహా, నీ కోసమని కాళికాదేవి ఖాళీగా కూర్చుంది. బండేసుకుని మరీ మా ఇంటికి వస్తుంది. తేజ దిగు. మర్యాదగా ఇక్కడ నుంచి పోతావా లేదా మీ నాన్నని పిలవమంటావా? బావా వద్దండి, ఇంకా మా నాన్నకి నాకు గొడవలు పెట్టాలని చూడకండి. నేనే వెళ్ళిపోతాను. ఎవరిని అడిగి ఇంట్లోకి వస్తున్నావు?
ఇక్కడికి రావడానికి ఒకరిని అడిగి రావాల్సిన అవసరం నాకు లేదు. పిల్లవని పేరెంటానికి వచ్చి ఎదురు మాట్లాడడానికి సిగ్గులేదా నీకు? సిగ్గులేదు కాబట్టే కదా దొంగతనం చేశారని మిమ్మల్ని ఇంట్లోంచి గెంటేసినా మళ్ళీ ఇక్కడకు తయారయ్యారు. ఇదిగో ఏంటి అలా చూస్తున్నారు? వాళ్ళు అలా రెచ్చిపోతుంటే ఏం మాట్లాడరే? నాకసలే దుర్సెక్కువ. నేను గాని మూమెంట్ తీసుకున్నానంటే మ్యాట్రే వేరుగా ఉంటుంది. అమ్మ సూర్య, నువ్వేంటమ్మా ఎలా వచ్చావు? పండగ కదా, ఇలాంటి వాళ్ళు మళ్ళాంటి గొప్ప వాళ్ళింటికి వస్తూనే ఉంటారు. కాకపోతే వాళ్ళంతా గేటు బయట నిలబడి అడుక్కుంటారు. ఇప్పుడు ఏకంగా నట్టింట్లోకి వచ్చేసింది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? తాతయ్య గారు, భోగి పండుగని సూర్య గారు మన ఇంటికి వస్తే వీళ్ళు వెళ్ళిపోమంటున్నారండి. అత్తయ్యలు కూడా వాళ్ళ మాటే కరెక్ట్ అంటున్నారు. వెళ్ళిపోమంటానికి వాళ్ళెవరు, వంత పాడడానికి వీళ్ళెవరు? అంటే ఇప్పుడు అవసరం మాది. అంటే మీరు తన్ని పొమ్మను అంటే నేను పొమ్మనాలి, కానీ తనని మీరు మళ్ళీ ఇంట్లోకి తీసుకురావాలంటే మాత్రం నాకు చెప్పరా? నీకు చెప్పి తీసుకురావడానికి నీకు విలువంటూ ఉంటే కదరా. ఎప్పుడైతే వాళ్ళు చెప్పిన దానికల్లా గంగిరెద్దులా తలాడించడం మొదలుపెట్టావో అప్పుడే నీ విలువ పోయిందిరా. అబ్బా, మీరు మాకు లేనిపోని గొడవలు పెడుతున్నారండి. అమ్మా, ముందు పార్సల్ తీసుకో. అమ్మా అమ్మా, ముందిక్కడ సంతకం చేయండి. ఇటీ అమ్మా, ఇటీ ఇటీ ఇటీ. బాక్సులు వస్తున్నాయి కానీ గిఫ్ట్ కనపడటం లేదేంటి? ఇదేంటి డైమండ్స్ డాలర్స్ అనుకో